శాంతి సహనం కరుణా ప్రేమ దయా క్షమలకు ఇతడాధారుడు శ్రమలకు ఓర్పుకు సమతా తీర్పుకు సాకారుడు ఈ పరిశుద్ధుడు. స్వస్థత కూర్చే మరియ తనూజుడు స్వాంతన పరిచే సర్వోన్నతుడు సర్వలోకాల సంరక్షకుడు లోకరక్షకుడు. లోకరక్షకుడు దీనుల కోసం దైవ కుమారుడు దయామూర్తిగా వచ్చాడు. పాపుల కోసం పరమ పావనుడు పరిశుద్ధునిగా వెలిగాడు. దీనుల కోసం దైవ కుమారుడు దయామూర్తిగా వచ్చాడు. పాపుల కోసం పరమ పావనుడు పరిశుద్ధునిగా వెలిగాడు. హీనుల కావగా యెహోవా సుతుడు అభిషిక్తునిగా వెలిసాడు. రక్తపు ధారల అభిషేకముతో జగతికి కరుణను నేర్పాడు. సర్వలోకాల సంరక్షకుడు లోకరక్షకుడు లోకరక్షకుడు. పైగా ఆ బరబ్బా పరిమిత సైన్యం గలవాడు. వాడు అనుచరులు మొత్తం కలిపితే గుప్పెడు మంది ఉండరు. వాడు నడిపేది ఉద్యమం కాదు, అరాచకమని వాడికి తెలుసు. అందుకే కొండల్లో కోనల్లో దాక్కుని మనల్ని ఎదిరించే ధైర్యం లేక అమాయకులైన ప్రజల్ని దోచుకుంటున్నాడు. ఇంతకీ అసలు విషయానికి రండి. ఇంకా వచ్చేదేముంది? మనమే యూదుల రాజుల ద్వారా రోమా చక్రవర్తితో సంప్రదింపులు జరిపి సైన్యాన్ని పంపి వాణ్ణి అణచివేద్దాం. ఉన్న పళంగా అణచివేయడానికి వాడు ఉన్నచోట ఉంటే కదా. దొరకి ఒక దారి, దొంగకు 4 దారులు అని వాడంత తేలిగ్గా చిక్కడు మరి. పోనీ వాణ్ణి రాయబారానికి పిలిచి రాజీ కుదుర్చుకుంటే? నోరు ముయ్యండయ్యా. రాజీ కుదిరించుకోవడానికి వాడేవన రాజా రారాజా చక్రవర్త దార్లు కొట్టుకు బ్రతికే బందిపోటు దొంగ. వాణ్ణి వాడి దారిలోనే దెబ్బతీయాలి. మరింకెందుకు ఆలస్యం? ఆలోచించండి ఉపాయం. ఆలోచిస్తా ఊరుకుంటానా? యూదులకు రాజు నేనుండగా మరొక యూదుల రాజు రావడమా? అసాధ్యం, అసంభవం. మా అభిప్రాయం కూడా అదే మహారాజా. యూదులకు మీరే రాజు, వారికి మీరే దిక్కు. కాని ఈ పరిసయ్యులు సద్దూకయ్యలు మరో విధంగా చెప్తున్నారే. యూదుల రాజు రాబోయే మెస్సయ్యేనట. అతడు యూదుల కోసం ప్రత్యేక రాజ్యాన్ని స్థాపిస్తాడట. ఆయన కోసమే యూదులందరూ ఎదురు చూస్తున్నారట. అదే నిజమైతే ఇక మేవెందుకు, మా రాచరికమెందుకు? మహారాజా,
లేఖనాల్లో రాసుంది కాబట్టి వారు చదివారు, మీరు విన్నారు. ఆయన ఇది ఇప్పటిదా ఎప్పటిదో? ఎప్పటిదైనా సరే లేఖనాల్లో ఉన్నది నిజమయ్యే అవకాశం ఉందా లేదా? మహారాజా, ఈ లేఖనాలు, శాస్త్రాలు మనం ప్రజల్ని భయపెట్టడానికి వాడుకోవాలి గాని మనమే భయపడిపోయి బాధపడడం సమంజసం కాదు. అయినా యూదులను మీకన్నా గొప్పగా పాలించే మహారాజు ఎవరు వస్తారిక? మరి మన బానిసలైన యూదులు ఎవరికోసం ఎదురు చూస్తున్నట్టు, ఎవరికోసం నిరీక్షిస్తున్నట్టు? ఎండమావుల కోసం ఎంతకాలం నిరీక్షించినా ఫలితం ఏముంటుంది మహారాజా? రానివాడు వస్తాడు అని, లేనివాడు ఉన్నాడు అని భ్రమలో బ్రతక్కపోతే వాళ్లకు కాలం గడవదు. అయినా మహాసైన్యాధిపతి అయిన ఆ యెహోవా పరిపూర్ణ ఆశీస్సులు ఉన్న మీరు ఇటువంటి చిన్న చిన్న గాలివాన్లకు తడవకూడదు, దడవకూడదు. మరి లేఖనాల్లో ఉన్నవి, శాస్త్రాల్లో ఉన్నవి అవాస్తవాలా? అవాస్తవాలో వాస్తవాలో మనకెందుకు మహారాజా? రాచరికం పేరుతో మీ అధికారం సాగినంత కాలం, మతం పేరుతో మా అధికారం కొనసాగినంత వరకు మనకు ఏ భయమూ లేదు. అయినా శాస్త్రాలు, లేఖనాలు వల్లవేయడానికే గాని వాటిని పట్టుకుని భయపడ్డానికి కాదు. అధికారం మనది అంటే తమది, ఆధిపత్యం మాది అంటే శాస్త్రానిది. ఒకవేళ లేఖనాల్లో చెప్పింది నిజమై ఆ వచ్చేవాడెవడో రానియండి, ఆ వచ్చిన వాణ్ణి ఆ ఎదురు చూసే వాళ్లతోనే వెళ్ళగొట్టేద్దాం. మీ సింహాసనానికి ఏ ముప్పు, ఏ ముంపు ఉండకుండా చూసే బాధ్యత మాది. అంతేనంటారా? ముమ్మాటికి అంతే. ఈ యూదా సామ్రాజ్యం మీది, దీనికి రాజు మీరే, లేదంటే మీ వంశం వారు. రాజకీయం, మతము కలిస్తే విప్లవాలు పడిపోతాయి, ఉద్యమాలు ఆగిపోతాయి, ఉప్పెనలైనా సరే కృంగిపోతాయి. మతాధికారం నా చేతుల్లో ఉన్నంత వరకు మీ సింహాసనానికి ఉన్న 4 కోడల్లో ఒక్క కోడు కూడా బదులు కాదు. అందుచేత మీరు నిశ్చింతగా ఉండండి, మమ్మల్ని నిశ్చింతగా ఉండనివ్వండి. దేవుడు మనల్ని ఈ విధంగా ఈ వయసులో కరుణిస్తాడని కల్లో కూడా అనుకోలేదు. లోకంలో నేను అవమాన భారంతో కృంగిపోతున్నానని తెలిసి, సాటి తల్లుల ముందు చిన్నబోతున్నానని గ్రహించి, నా గొడ్రాలితనాన్ని పోగొట్టి ఈ వయసులో నన్ను అమ్మను చేశాడు. దేవుడి రాకని సూచించేవాణ్ణి, నా కడుపును మోసే అదృష్టాన్ని ప్రసరింపజేశాడు. ప్రభువు దయామయుడు, శక్తిమంతుడు. ఈ అదృష్టాన్ని నాకు ప్రసాదించిన ఆయనే మీకు మాట ఇస్తాడు. దేవుని పట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వాసం సడలిపోకూడదని మనల్ని హెచ్చరించాడు, నన్ను దీవించాడు, మిమ్మల్ని శాసించాడు. ప్రభువు పట్ల మనం విశ్వాసంతో ఉండాలని ఆయన ఆదేశిస్తున్నాడు. చెప్పనండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పను. వెళ్ళనండి. 5వ నెలొచ్చే వరకు నేను బయటికి వెళ్ళను. ఈ విషయం, ఈ రహస్యం ఎవరికీ తెలియనివ్వను. ఇప్పుడు చెప్పినా ఎవ్వరూ నమ్మరు. ముసలిదానివి, నీకు కడుప అని హేళన చేస్తారు. కడుపులో ఉన్నది బిడ్డ కాదు, రాయి అని నవ్వుతారు. అందుకే 5వ నెల వచ్చే వరకు నేను బయటికి పోను.
సమర్థుడు ఆ ప్రభు అనితర సాచుడు, రాళ్ళకు సైతం శిశువుల నిడువాడు. సమర్థుడు ఆ ప్రభు అనితర సాచుడు, రాళ్ళకు సైతం శిశువుల నిడువాడు. ముదుసలి వాళ్లకు మురిపెంగా వరములనిచ్చే స్తుతులను పొందాడు. ఆశ్చర్యకరుడు ఆ దేవుడు, కారణ జన్ముని అందించవచ్చాడు.